నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ అండ్ సంజన ముందుగా హెడ్లైన్స్ నిజామాబాద్ 3వ కల్లు డిపో నిర్వహణలో అన్ని అక్రమాలే తప్పుడు అడ్రస్లతో ఆధార్ కార్డులు అసలైన గీతా కార్మికుల పొట్ట కొడుతున్న డిపో యాజమాన్యం అక్రమాలపై గీతా కార్మిక నేతల ఆగ్రహం పౌర సమాజంలో వివాదాలు ఎక్కడ ఉంటాయో పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది. వివాదాలు మధ్యవర్తిత్వం ద్వారానే పరిష్కరించుకునే వీలుందని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ స్పష్టం. మహారాష్ట్ర నుండి జగిత్యాల మీదుగా గంజాయి సరఫరా విశ్వసనీయ సమాచారంతో మెట్పల్లి ఆర్టీసీ బస్టాండ్ను జల్లెడ పట్టిన పోలీసులు. ఇందూరు నగరంలో ఘనంగా ఎంపీ ధర్మపురి అరవింద్ జన్మదిన వేడుకలు. పసిపిల్లల గుండె ఆపరేషన్ల కోసం అరవింద్ చేసిన సేవలు అమోఘమని ప్రశంసలు. విద్యార్థుల్లో సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేందుకు ఇతిహాస కార్యక్రమాల నిర్వహణ విద్యా సంస్థల్లో అలరించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. పౌర సమాజంలో వివాదాలు ఎక్కడ ఉంటాయో పరిష్కారాలు అక్కడే ఉంటాయని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి తెలంగాణ రాష్ట్ర న్యాయసేవ అధికార సంస్థ కార్యనిర్వాహక చైర్మన్ జస్టిస్ సుజయ్ పాల్ పేర్కొన్నారు. మనుషుల మధ్య తలెత్తిన వివాదాలు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునే వీలు ఉందని ఆయన స్పష్టం చేశారు. జిల్లా న్యాయసేవ అధికార సంస్థ సహకారంతో తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవా సదన్లో శనివారం రోజు నిర్వహించిన గత 3 రోజుల పాటు నిర్వహించిన కమ్యూనిటీ మీడియేటర్స్ శిక్షణ కార్యక్రమం ముగింపు ఉత్సవంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి తెలంగాణ రాష్ట్ర న్యాయసేవ అధికార సంస్థ కార్యనిర్వాహక చైర్మన్ జస్టిస్ సుజయ్ పాల్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రధానోపన్యాసం చేశారు. మనుషుల మధ్య తలెత్తిన వివాదాలు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునే వీలు ఉన్నదని ఆయన తెలిపారు. మధ్యవర్తిత్వానికి ప్రాచీన చరిత్ర ఉందని ఆ స్ఫూర్తితో మధ్యవర్తిత్వ చట్టం అమలు చేయబడుతుందని తెలియజేశారు. జాతిపిత మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న కాలంలో మధ్యవర్తిత్వ వ్యవస్థకు ఎనలేని ప్రాధాన్యం కల్పించారని అన్నారు. భార్యాభర్తల మధ్య ఉన్న అంతర్గత సమస్యలు చట్ట సంబంధితమైనవా అంటూ జస్టిస్ సుజయ్ ప్రశ్నిస్తూ అవన్నీ కుటుంబ సభ్యుల మధ్య పరిష్కరించుకునేవని పేర్కొన్నారు. వృద్ధులైన తల్లిదండ్రులను పోషించని వారి సంతానం మధ్యవర్తిత్వ భాషను అర్థం చేసుకోవాలని కోరారు. కుటుంబ వివాదాలు అన్నీ కూడా సామాజిక సమస్యలేనని ఆయన తెలిపారు. సమాజపు సమూహంలో సమస్యలను మధ్యవర్తిత్వంతో శాశ్వత పరిష్కారం చేసుకోవచ్చని ఆయన అన్నారు. మనిషికి వచ్చే ఒక వైరస్ మనుషుల మధ్యకు చాలా వేగంగా విస్తరించినట్లుగా మంచి విషయాలు అంతే త్వరగా చేరాలని జస్టిస్ సుజయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సమాజంలోని అన్ని కమ్యూనిటీలకు చెందిన వ్యక్తులతో కమ్యూనిటీ మీడియేటర్లను ఏర్పాటు చేసి మధ్యవర్తిత్వ విలువలు ప్రయోజనాలు తెలియజేస్తూ రాష్ట్రంలోనే ప్రప్రథమంగా నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలోని వారికి శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జె శ్రీనివాసరావు ప్రసంగిస్తూ ఒక భవనానికి పునాది ఎంత బలమైనదో మధ్యవర్తిత్వానికి కమ్యూనిటీ మీడియేటర్స్ అంత బలమైన వారని తెలిపారు. ప్రజా సమూహాలలో నెలకొన్న సమస్యలను తొలగించడంలో మధ్యవర్తిత్వ ప్రతినిధుల పాత్ర గణనీయమని ఆయన అన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే వారికి పరిస్థితులపై సమస్యలపై అవగాహన ఉంటుందని కమ్యూనిటీ మీడియేటర్స్ రోల్ మోడల్గా నిలుస్తారని జస్టిస్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. మనుషుల మధ్య నెలకొన్న చిన్న చిన్న విభేదాలు మొదటి దశలోనే తెంచివేయాలని సూచించారు. నేరరహిత సమాజం నిర్మించడానికి కృషి చేయాలని ఆయన కోరారు. వివాదాలను సమస్యలను ఎదుర్కొంటున్న వారికి వారి వారి గ్రామం గల్లీలోనే పరిష్కారం లభిస్తుందనే విశ్వాసాన్ని కలిగించాలని గుర్తు చేశారు. కమ్యూనిటీ మీడియేటర్స్ పైన గురుతరమైన బాధ్యతలు ఉన్నాయని జస్టిస్ శ్రీనివాసరావు గుర్తు చేశారు. నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్పర్సన్ సునీత కుంచాల కామారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయసేవ అధికార సంస్థ
చైర్మన్ వరప్రసాద్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి వ్యవహరించారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జిలు శ్రీనివాస్, ఆశాలత, సీనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్ బాబు, జూనియర్ సివిల్ జడ్జిలు గోపీకృష్ణ, చైతన్య, హరికుమార్, శ్రీనివాసరావు, చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదర్, లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ ఉదయ్ కృష్ణ, ప్రమోద్, శుభం, న్యాయవాదులు మాణిక్ రాజు, ఆశా నారాయణ, అంకిత, రణదీష్, న్యాయ సేవా సంస్థ పర్యవేక్షకులు పురుషోత్తం గౌడ్, చంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో నాన్నవారు ఎవరూ లేకుండా రోడ్డుపై కాలం వెళ్లదీస్తున్న నిరాశ్రయుల కోసం మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కమిషనర్ మకరంద వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఎలాంటి ఆధారం లేకుండా రోడ్లపై జీవనం గడుపుతున్న నిరాశ్రయులకు ఆసరా కల్పించేందుకు బల్దియా అధికారులు కసరత్తులు ప్రారంభించారు. ఈ క్రమంలో కమిషనర్ మకరంద అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని బస్టాండ్, రైల్వే స్టేషన్ పరిధిలో 3 నిరాశ్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి ఆధారం లేకుండా రోడ్లపై జీవనం గడిపే నిరాశ్రయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 1వ టౌన్ సీఐ విజయబాబు, ట్రాఫిక్ సీఐ వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ 48వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎంపీ సమాజానికి చేసిన సేవలను పలువురు కొనియాడారు. పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ పుట్టినరోజును పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో గల ఎంపీ నివాసంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు పూల గుచ్చాలను అందించి సన్మానించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి ఎంపీ అరవింద్ ధర్మపురికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాకు ధర్మపురి అరవింద్ చేసిన సేవలు అమోఘమని కొనియాడారు. హిందూ టైగర్గా పేరుగాంచిన ఆయన ఎంతో మంది పసిపిల్లలకు గుండె ఆపరేషన్ చేయించి ప్రాణం పోసిన మనసున్న మహానుభావుడు అభివర్ణించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలిచారని తెలిపారు. అలాగే ఆయన కుటుంబానికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధించాలని, మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని మరింత ఉన్నత స్థానాలను అధిరోహించాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలియజేశారు. ధరంపురి అరవింద్ గారి 48వ జన్మదినం సందర్భంగా యావత్తు ఇందూరు జిల్లాలో, నగరంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు, వారు స్ఫూర్తితోని ఇప్పుడు ఈరోజు రక్తదాన శిబిరాలు కానీ, ఇన్సూరెన్స్ కార్యక్రమాలు కానీ, లేకపోతే పేదవారికి విద్యా బుక్స్ కానీ, ఇప్పుడు కూడా మనం చూసాం. వారు బయటకు వచ్చిన సందర్భంలో వందల వేల మంది బోకేస్ పట్టుకున్నా, శాలాలుగా పట్టుకోకున్నా తను వద్దని చెప్పి కేవలం సేవ చేస్తేనే నిజమైన జన్మదినం అని చెప్పి ఉద్దేశంతో వారి జన్మదిన సందర్భంగా యావత్తు ఇందూరులో ఉన్న ప్రజలందరూ కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే రెండవసారి పార్లమెంట్ మెంబర్ గెలిచారు. వారు ఇంకా ఉన్నతమైన పదవులకు వెళ్ళి ఈ ప్రాంతంలో పసుబోర్డు తీసుకొచ్చాడు. అలా ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యలతో పాటు వారు ఎన్నో వారి ఆలోచన సరళి మంచిగా ఉంది కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి అంతా, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ బాగుండాలని ప్రజలు వారికి ఆశీస్సులు తెలియజేసుకుంటూ, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొక్కసారి ప్రజాసేవలో రక్తదానం చేస్తున్న వాళ్ళని కానీ, ఈరోజు సేవా కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ మరొక్కసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. నిజామాబాద్ నగరంలోని 3వ కల్లు డిపో అక్రమాలపై పూర్తి ఆధారాలు ఉన్నాయని బీసీ యువజన సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తాను ఎప్పుడూ తప్పుడు ఆరోపణలు చేయడం లేదని, సంఘం బైలాను తుంగలో తొక్కి కోట్లు గడిస్తున్నారని ఆయన ఆరోపించారు. నగరంలోని 3వ కల్లు సొసైటీ అక్రమాలపై పూర్తి ఆధారాలున్నాయంటూ బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ జిల్లా కేంద్రంలోని స్థానిక R&B అతిథి గృహంలో ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఇతర జిల్లాలకు సంబంధించిన అనేక మంది నగరంలో తప్పుడు చిరునామాతో ఆధార్ కార్డులను పొందారన్నారు. వారే కల్లు డిపోను నడుపుతున్నారని పేర్కొన్నారు. ఒకవేళ తాను చెప్పింది అబద్ధమని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని, నిజమైతే కల్లు డిపోని వదిలి వెళ్లాలని సవాల్ విసిరారు.
చేశారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం కాదని, నిజమేంటో అందరి సమక్షంలో తేల్చుదామని సవాల్ విసిరారు. ఇందుకు తాను సిద్ధంగా ఉన్నానని, మీరు సిద్ధమా అని ప్రశ్నించారు. సంఘం బైలాను తుంగలో తొక్కేసి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారన్నారు. సొసైటీ బైలా ప్రకారం వచ్చిన లాభాలను 15% కార్మికులకు, 25% లాభాలను కార్మికుల సంక్షేమానికి ఉపయోగించాలని పేర్కొన్నారు. కానీ తమ సొంతానికే డబ్బులు దండుకుంటున్నారన్నారు. సొసైటీ కోసం పోరాడిన వారికి కాకుండా కుటుంబ సభ్యులకు కార్మికులుగా అవకాశం ఇవ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సొసైటీ కోసం పోరాడిన వ్యక్తులను కాకుండా స్థానికేతరులైన స్వామిగౌడ్ తన బంధుబలగంతో నింపడం జరిగిందని, వారికి సంబంధించిన ఆధారాలను మీడియా సమక్షంలో చూపించారు. ఈ ఆధారాలు తప్పైతే బహిరంగంగా చర్చించడానికి తాను సిద్ధమేనని, తప్పని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని మరోసారి సవాల్ విసిరారు. తక్షణమే నూతన కార్మికులకు తీసుకోవాలని, కుల బహిష్కరణ చేసిన రాజగోపాల్ గౌడ్ను ఆయన కళ్ళు దుకాణం ఆయనకిచ్చి కులంలోకి తీసుకోవాలని, సిరిగాద స్వామిగౌడ్కు కులంలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గౌడ సంఘం నాయకులు రాజగోపాల్ గౌడ్, సిరిగద స్వామిగౌడ్, బాబాగౌడ్, అశోక్, రాజాగౌడ్, అఖిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆ అవాస్తవాలకు వాస్తవాలు చూపించడం కోసమే ఈ పత్రికా సమావేశాన్ని, విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ, ఏదైతే మేము ఒకటే కోరుతా ఉన్నాం, 3వ కల్లు సొసైటీ యజమానులుగా చలామణి అవుతున్నటువంటి కొంతమంది పెద్దలకు మీరు బహిరంగంగా చర్చకు సిద్ధమేనా? 4 గోడల మధ్యలో కొంతమంది మనుషుల సమక్షంలో మీరు ప్రెస్ మీట్ పెట్టడం, నేను ప్రెస్ మీట్ పెట్టడం కాదు. అవాస్తవాలు మాట్లాడుతున్నామంటే మరి వాస్తవాల గురించి నేను బహిరంగంగా చర్చిద్దాం. ప్రెస్ క్లబ్లో మీరు సమయం చెప్పండి. ఆ సమయం రోజే మేమందరం వచ్చి ప్రతి ఆధారాన్ని చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఒకవేళ మేము చేసినటువంటి ఆరోపణలు అవాస్తవాలు అవుతే అక్కడనే నేను ముగ్గురు నెలకు రాసిపోతా. మరి లేదా మీ ముగ్గురు, మీ కుటుంబ సభ్యులు ఈ సొసైటీని వదిలేసి కార్మికులకు వదిలేసి పోతారా అని చెప్పేసి నేను సవాల్ విసురుతా ఉన్నా. మీరు ఇంతకుముందు వీడియోలో చూసిర్రు. ఈ వీడియోలో పెద్దలు ఈ సొసైటీ ఈ సొసైటీని తీసుకొచ్చిందని చెప్తున్నటువంటి పెద్ద మనిషి వాస్తవానికి సొసైటీ ఇచ్చే క్రమంలో మా ఎక్సైజ్ చట్టం ప్రకారం చెట్టు ఎక్కచ్చినటువంటి వాళ్ళని మాత్రమే గీతా కార్మికుడు అంటాము. చెట్టు కింద గీతా కార్మికుడికి సహాయం చేసే వ్యక్తిని మాత్రం ఇన్సిడెంట్ టాపర్ అంటాం. అంటే హెల్పర్గా గొప్పలేసే వ్యక్తి అని అంటాం. మరి అప్పుడు అధికారులను మేనేజ్ చేసుకొని గొప్పలేసే వ్యక్తి చీఫ్ ప్రమోటర్గా ఇలా కొనసాగుతూ ఉన్నాడు. అంటే నేనే మొత్తం అనే విధంగా నడుస్తూ ఉంది. ఈ సొసైటీ ఏర్పాటులో మొత్తం అక్రమాలే జరిగినాయి. దానికి ప్రతి ఆధారం చూపిస్తాను. ఇంతకుముందు స్వామి కూడా మాట్లాడుతూ మా సొసైటీ మొత్తం బైలా ప్రకారంగానే నడుస్తుంది అని అంటున్నాడు. మరి బైలా ప్రకారంగా నడుస్తే ఇది బైలా ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీసీఎస్ స్టాడీ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటయ్యే సమక్షంలో 1964 నుండి ఈ చట్టం కొనసాగుతూ వస్తుంది. ఈ చట్టం ప్రకారం వచ్చిన లాభాల్లో 15% వాటాని సభ్యులుగా ఉన్నటువంటి గీతా కార్మికులందరికీ పంచాలి. మిగిలిన దాంట్లో లాభాల్లో సెక్షన్ 1 ప్రకారం ప్రతి సంవత్సరానికి రిజిస్టర్ చేత ప్రకటించిన దాంట్లో నికర లాభాల్లో 25% సంక్షేమం కోసం కేటాయించాలి. మరి ఇక్కడ సంక్షేమం లేదు, వచ్చిన లాభాల్లో వాటా లేదు. మొన్నటికి మొన్న ప్రెస్ మీట్లో వాళ్ళు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, మేము ప్రతి నెల 4,000 వేతనం చెల్లిస్తున్నాము, గీతా కార్మికుడికి కుల సభ్యుడికి 1,000 రూపాయలు చెల్లిస్తున్నాము అని చెప్తా ఉన్నారు. మరి నీ బైలా ప్రకారం నీ సొసైటీ నడుస్తే నీ లాభాలు ఎంత, నీ ఆడిట్ రిపోర్ట్లో నువ్వు ఏం చేసినావు, ఆడిట్ అక్రమాలు కూడా మరో ప్రెస్ మీట్లో నేను బయట పెడతాను. ఆడిట్ అధికారులతోటి కుమ్మక్కయ్యి ఈ కళ్ళు అమ్మకం మీద వచ్చిన లాభాలు ఎంత వస్తున్నాయి, మీరు ఎంతమందికి పంచుతున్నారు? మరి కార్మికుడికి మాత్రం మిగిలిన సొసైటీలో పెద్ద మొత్తం చెల్లిస్తూ ఉంటే 3వ సొసైటీలో గీతా కార్మికులకు 4,000 మాత్రమే చెల్లిస్తూ ఉన్నావు. మరి ఆయన లెక్క రాస్తూ ఏం చెప్పిండు, 18 నెలలకు గాను నెలకు 5,000 చొప్పున 1,00,000 రూపాయలు. 18 నెలల నీ లెక్కలనే తప్పుంది, నీ అన్నయ్య మాట్లాడిన దాంట్లో తప్పుంది. మీరు ముగ్గురు ఏ రోజు ముంగడికి వచ్చి మాట్లాడరు, అమాయక కార్మికులను తీసుకొచ్చి ముంగటేసి మాట్లాడతారు. ఇలా సొసైటీ నిజామాబాద్ నగరానికి చెందిన ఆక్స్ఫర్డ్ స్కూల్ నిర్వాహకులు మామిడాల మోహన్ 2024 సంవత్సరపు ఎడ్యుకేషన్ ఐకాన్ అవార్డు అందుకున్నారు. విద్యా విషయంలో ఆయన చేస్తున్న సేవలకు గాను ఉత్తమ మార్గదర్శకుడిగా ఈ అవార్డు లభించింది.
నిజామాబాద్ పట్టణంలోని ఆక్స్ఫర్డ్ హై స్కూల్ నిర్వాహకులు మామిడాల మోహన్కు యూనివర్సల్ మెంటర్స్ అసోసియేషన్ హైదరాబాద్ వారి ద్వారా విద్యా విషయంలో ఆయన చేస్తున్న సేవలకు గాను ఉత్తమ మార్గదర్శకుడిగా హైదరాబాద్లోని పార్క్ హోటల్లో జరిగిన ఎడ్జ్ లీడర్స్ సమిట్ అండ్ అవార్డ్స్ ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డు ప్రదానం చేశారు. 2023-24 సంవత్సరానికి గాను ఆయన విద్యా రంగానికి అందించిన సేవలను దృష్టిలో ఉంచుకొని ఈ అవార్డు ప్రదానం చేయడం జరిగింది. యూనివర్సల్ మెంటర్స్ అసోసియేషన్ CEO సందీప్ గులాటి, ఫౌండర్ అశుతోష్ దూబే ఆధ్వర్యంలో ఇరు తెలుగు రాష్ట్రాల మరియు బెంగళూరు, మహారాష్ట్రల నుండి ఎంపికైన కరెస్పాండెంట్స్ సుమారు 250 మందికి ఏ వేదిక మీద సన్మానం జరిగింది. ఎడ్జ్ లీడర్స్ సమిట్ అండ్ అవార్డ్స్ పేరున నిర్వహించిన ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్తలు సమాజంలో విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి, చిన్నారుల మానసిక వికాసాన్ని ఎలుగ కలగజేయాలి అనే విషయం మీద విస్తృతంగా చర్చించి పలు సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు సాదుల మధుసూదన్, కోశాధికారి రాఘవేందర్ రెడ్డి, ప్రముఖ విద్యావేత్త గోపాల్ రెడ్డి, నిజామాబాద్ ట్రస్మా జిల్లా అధ్యక్షులు నిత్యానంద్, రాష్ట్ర నాయకులు సుందర్, కాంతి గంగారెడ్డి, నిజామాబాద్ పట్టణ అధ్యక్షులు ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. మహారాష్ట్ర నుండి జగిత్యాల మీదుగా గంజాయి తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మెట్పల్లి ఆర్టీసీ బస్టాండ్ను పోలీసులు జల్లెడ పట్టారు. మహారాష్ట్ర నుండి గంజాయి తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు జగిత్యాల జిల్లా మెట్పల్లి బస్టాండ్లో తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్తో పాటు డాగ్ స్క్వాడ్ సిబ్బందితో కలిసి బస్టాండ్లో గల ప్రతి బ్యాగ్ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా కనిపించిన వారి పూర్తి వివరాలను పోలీసులు అడిగి తెలుసుకున్నారు. అలాగే బస్సులో ప్రయాణిస్తున్న వారు తీసుకొచ్చిన ప్రతి బ్యాగ్ను డాగ్ స్క్వాడ్ చేత పరిశీలించారు. బస్టాండ్ ఆవరణలోని క్యాంటీన్లో సైతం పోలీసు బృందాలు తనిఖీ చేపట్టారు. అంతేకాక కొరియర్ సెంటర్లో ఉన్న ప్రతి పార్సెల్ను పూర్తి స్థాయిలో తనిఖీ చేశారు. ఈ విషయమై డీఎస్పీ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బస్టాండ్ను తనిఖీ చేసినట్లు తెలిపారు. అక్రమంగా గంజాయి తరలించినట్లు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వెల్లడించారు. ఈ తనిఖీలో సిఐ నిరంజన్ రెడ్డి, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ ఎస్ఐలతో పాటు పోలీసులు, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు. జగిత్యాల బస్టాండ్లో మాకు అందిన సమాచారం ప్రకారంగా మహారాష్ట్ర నుంచి కొంత గాంజా బస్సులో తరలిస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ రాగా మా సర్కిల్లో ఉన్నటువంటి 3 పోలీస్ స్టేషన్ల నుండి ఎస్ఐలు ప్లస్ ఇన్స్పెక్టర్ గారు మేమందరం కలిసి ఇక్కడ బస్టాండ్కి వచ్చాము. బస్టాండ్కి వచ్చేసి బస్సుల జగిత్యాలకి వైపు వచ్చినటువంటి బస్సుల్లో మేము ఇక్కడ చెక్ చేయడం జరిగింది. ఆ బస్సుల్లో మన బ్యాగులు, అనుమానాస్పదంగా ఉన్న బ్యాగులు, ఆ బస్టాండ్లో ఉన్నటువంటి కొంతమంది అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులని చెక్ చేశాము. అలాగే కార్గో కూడా చెక్ చేశాము. మా జగిత్యాల డిస్ట్రిక్ట్ నుంచి మేము డాగ్ స్క్వాడ్ని, బాంబ్ స్క్వాడ్ని పిలిపించేసి అవన్నీ చెక్ చేసి మాకు అనుమానంగా ఉన్నటువంటి వారిని వాళ్ళ ఐడి కార్డులు, అనుమానాస్పదంగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఐడి కార్డ్స్ కూడా చూసి ఆధార్ కార్డులు అవన్నీ కూడా చెక్ చేశాము. మెట్పల్లి బస్టాండ్లో ఉన్న కార్గో కూడా చెక్ చేశాము. ఇక్కడ కూడా ఎటువంటి ఏమీ కూడా మాకేం దొరకలేదు. అలాగే మేము మా జిల్లా ఎస్పీ గారి అనుమతితో ఈ చెకింగ్ అంతా మేము చేస్తున్నాము. ఎటువంటి మేము చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే ఈ విధంగా బస్సుల్లో కానీ దేంట్లో కానీ ఏ గాంజా కానీ ఇతర ఏ వస్తువులైనా అంటే అనుమానాస్పదంగా వస్తువులను తీసుకొస్తే మాత్రం వారి మీద కఠిన చర్య తీసుకుంటామని తెలియదు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్,
హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. రోజురోజుకు పెరుగుతున్న ధరలతో ఆటో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారిందని సిఐటియు నాయకులు అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంతో మరింత ఇబ్బందులకు గురవుతున్నారని వారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బాన్స్వాడ రెడ్డి సంఘం హాల్లో సిఐటియు ఆధ్వర్యంలో లోకల్ ఆటో యూనియన్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. సిఐటియు జిల్లా నాయకులు ఖలీల్ మాట్లాడుతూ ఆటోలు నడుపుతున్న ఆటో డ్రైవర్లు అనేక సమస్యలతో బాధపడుతున్నారని అన్నారు. ఆటోలు నడవక మరియు నెల నెల ఆటో ఇన్స్టాల్మెంట్ చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుకోవడం, మరోవైపు చాలీచాలని ఆదాయంతో ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణ పథకంతో ఆటో డ్రైవర్ల పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతి ఆటో డ్రైవర్కు ప్రతి నెల 12,000 రూపాయల జీవన భృతిని ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో ట్రాఫిక్ పోలీసులు హాజరై మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు జె రవీందర్తో పాటు నూతనంగా అధ్యక్షునిగా ఎన్నికైన చాంద్, కార్యదర్శిగా ఆసిఫ్ ఖాన్, ఉపాధ్యక్షుడు లక్ష్మణ్, కోశాధికారి విజయ్ తదితరులు పాల్గొన్నారు. అనేక ఇబ్బందులతో ఈరోజు ఒక ఆటో యూనియన్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మీరు నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, ఈ ఆటో యూనియన్ చాలా ఇబ్బందులు, కష్టాల్లో ఏర్పడుతుంది. వాస్తవంగా యూనియన్ ఎందుకు ఉండాలి అని అనుకున్నప్పుడు ఐక్యమత్యమే మహాబలం ఏమంటారు? ఐక్యమే महाबल जो सूर एक है उसकी ताकत और है, जो एक है उसकी ताकत और है, सही है ना? तो ये जो यूनियन पेट्रोल మనం రోజు రోజుకు ఇళ్ల స్థలాల ధరలు పైపైకి ఎగబాకుతుంటే మరోవైపు కబ్జాదారులు ప్రభుత్వ స్థలాలపై కన్నేస్తున్నారు. ప్రజా ప్రతినిధుల పేర్లు చెప్పి ప్రజలను, ఇటు మండల స్థాయి అధికారులను భయపెడుతూ తన పనిని యథేచ్ఛంగా కొనసాగిస్తున్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ స్థలాలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఒక కుల సంఘం పెద్ద మనిషిని అని చెప్పుకుంటున్న ఓ వ్యక్తి కబ్జా చేస్తున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు. తనకు బాన్స్వాడ ఎమ్మెల్యే సపోర్ట్ ఉందంటూ అమాయక ప్రజల నోళ్లు మోయిస్తున్నాడని, ఆ నాయకుడి ఆగడాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ స్థలాలను, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కబ్జా చేసిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కబ్జా వ్యవహారం తారాస్థాయికి చేరిందని, రైతు పొలాలను కబ్జా చేయడంతో పాటు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి బోరుబావి తవ్వించాడని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో వసూళ్లకు సైతం పాల్పడుతున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు. సదరు వ్యక్తి ఇటు తన సొంత కులాన్ని, అటు ఎమ్మెల్యేను బద్నం చేస్తున్నాడని, చర్యలు తీసుకోకపోతే స్థానిక ఎమ్మెల్యేకి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందని మండల కేంద్ర ప్రజలు ఆరోపిస్తున్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ తల్లి ఆలయ 3వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోనాలు నిర్వహించారు. వేల్పూర్ మండల కేంద్రంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ తల్లి ఆలయ 3వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృత అభిషేకం, ప్రత్యేక అలంకరణ, హారతి, భక్తులకు ప్రసాద వితరణ, మహిళలతో బోనాలు నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు మగ్గిడి అశోక్ మాట్లాడుతూ గంగమ్మ తల్లి ఆలయ 3వ వార్షికోత్సవాన్ని గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతరం గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి జాంబరాతి రాజు, కార్యదర్శి తోపారం లక్ష్మణ్, గంగపుత్ర సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలోని గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ తల్లి 3వ వార్షికోత్సవం సందర్భంగా అనంతరం మహిళలతో కలిసి
బోనాలు కూడా తీయడం జరుగుతున్నది. అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో గంగాపుత్ర సంఘ సభ్యులందరూ మరియు గ్రామ ప్రజలు. ఆర్మూర్ పట్టణంలోని భాషిత గ్రామర్ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని స్కూల్ నిర్వాహకులు తెలిపారు. ఆర్మూర్ పట్టణం పెరికిట్ శ్రీ భాషిత గ్రామర్ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ సుందర్ మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు గత 19 సంవత్సరాల నుండి నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు విద్యను అందించడమే కాకుండా ఒక వినూత్నమైన పద్ధతిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో విద్యార్థుల్లో అన్ని రంగాల్లో అవగాహన కలిగి ఉంటారన్నారు. తమ పాఠశాలలో విద్యార్థుల్లో నైపుణ్యత పెంచడానికి 20 లక్షలు వెచ్చించి రోబోలాబ్ అందుబాటులో ఉంచామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, సీనియర్ న్యాయవాది లోక భూపత్ రెడ్డి, కోటపాటి నరసింహనాయుడు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. భాషిత స్కూల్ యజమాన్యము సుందర్ గారు నిర్వహించేటువంటి ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చూసిన తర్వాత మేము చాలా అదృష్టంగా భావిస్తాము. ఆధ్యాత్మికంగా పిల్లలకు కూడా మంచిగా నేర్పాలనే ఉద్దేశంతో మంచి హిందూ సాంప్రదాయాన్ని చాటించాలని, వారికి కూడా పిల్లలకు నేర్పించాలనే ఉద్దేశంతో ఈ సమాజంలో హిందుత్వాన్ని పెంపొందించాలని, మన సంస్కృతిని పెంపొందించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మరి 19 సంవత్సరాలు నిర్వహించడం నిజంగా చాలా గర్వకారణం. మరి నేను యొక్క విద్యా సంస్థకు నాకు అన్ని విధాల వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. రాబోయే కాలంలో ఎటువంటి కార్యక్రమాలు ఈ సమాజానికి మరి చూపించే విధంగా ఆధ్యాత్మికంగా మరి పెరుగుదల కూడా కావాలా, సంస్కృతి మరి కాపాడాలంటే శ్రీకృష్ణ జన్మాష్టమి కానీ మన శ్రీరామనవమి కార్యక్రమాలు మన మంచి పండుగలు వీటిని నిర్వహించాలా. ఇవన్నీ నిర్వహించాలని కోర్చేటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆర్మూర్లోని శ్రీ భాషిత గ్రామర్ స్కూల్ ఏదైతే నిర్వహిస్తున్నారో జన్మాష్టమి వేడుకలలో నేను పాల్గొనడం జరుగుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా శ్రీ భాషితకు ఒక ప్రత్యేకత ఉంది. కేవలం విద్యార్థులకు అన్ని రంగాలలో మరి వాళ్ళను అన్ని విధాలుగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమాలు చేపడతారు. వాళ్ళు కేవలము ఏదో పుస్తకాల పురుగుగా 100కి 100 మార్కులు తీసుకురావడమే లక్ష్యంగా కాకుండా ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుంటూ మార్కులు కానీ లేకుంటే విజ్ఞానాన్ని అందిస్తూనే మరి మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా విస్తృతంగా చేస్తున్నారు. నిజంగా కూడా నేను వాళ్ళని అభినందిస్తున్నా. ఈరోజు భారత ప్రభుత్వం కూడా నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీలో భాగంగా స్పిరిచువాలిటీ మీద దృష్టి పెట్టాలి అన్ని స్కూల్స్ అని చెప్పేసి ఈరోజు మరి అక్కడ కూడా పాలసీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఎంతో ముందుగానే శ్రీ భాషిత దాన్ని అనుసరిస్తుంది. నేను వాళ్ళని అభినందిస్తున్నా. ఆర్మూర్ చుట్టుపక్కల ప్రాంతాల మరి ముఖ్యంగా ప్రజలందరూ కూడా. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ ఉద్యోగులకు టీజీఎస్ ఆర్టీసీ అందించే ప్రగతి చక్రం అవార్డులను శనివారం హైదరాబాద్లోని ఆర్టీసీ కళాభవన్లో అందజేశారు. జోనల్ స్థాయిలో 2023-2024కి గాను నిజామాబాద్ 2వ డిపోకు చెందిన మేనేజర్ ఎన్ సాయన్న ఉత్తమ డిపో మేనేజర్గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ చేతుల మీదుగా ఉత్తమ డిఎం అవార్డును సాయన్న అందుకున్నారు. నిజామాబాద్ మున్సిపల్ పరిధిలోని 5వ డివిజన్ బోర్గంలో పార్లమెంట్ సభ్యుడు ఎంపీ అరవింద్ ధర్మపురి 48వ జన్మదినం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి 48 మందికి 4 లక్షల విలువ చేసే పాలసీలను పేద మధ్యతరగతికి చెందిన ప్రజలకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి అందజేశారు. అనంతరం దినేష్ మాట్లాడుతూ ఎంపీ అరవింద్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరారు. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన యాదల నరేష్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, బోర్గం గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం యాదల నరేష్ ఇంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించే మన్ కీ బాత్ రేడియో ప్రోగ్రాంలో పాల్గొన్నారు.
మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవ్ రెడ్డి తండ్రి మాజీ శాసనసభ్యులు స్వర్గీయ పట్లోల కృష్ణారెడ్డి 9వ వర్ధంతి కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నారాయణఖేడ్ అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం రోజు తన 113వ మన్ కీ బాత్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ అంశాలపై మాట్లాడారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హర్ ఘర్ తిరంగా ఒక ఉద్యమంలా సాగిందన్నారు. 5 కోట్ల మంది తమ ఫోటోలను అప్లోడ్ చేసుకున్నారని ప్రధాని తెలిపారు. అయితే ఢిల్లీలోని తన నివాసంలో జహీరాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ బీబీ పాటిల్ ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. నగరంలోని సాయిమోక్ష్ హోటల్లో భోజనం చేస్తున్న ఒక వ్యక్తి ఆహారంలో బొద్దింక వచ్చింది. దీంతో షాక్కు గురైన సదరు వ్యక్తి మున్సిపల్ కమిషనర్కి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించిన కమిషనర్ వెంటనే సంబంధిత శానిటరీ ఇన్స్పెక్టర్ సిబ్బందిని హోటల్కి పంపించి ఫిర్యాదును పరిశీలింపచేశారు. ఆహారంలో బొద్దింక ఉందని నిర్ధారించుకుని హోటల్ యాజమాన్యానికి నోటీస్ జారీ చేశారు. కాగా 5,000 రూపాయలు జరిమానా విధించినట్లు తెలిపారు. హోటల్ పరిసరాలు, ఆహార పదార్థాలు పరిశుభ్రంగా ఉంచాలని, ఆహార పదార్థాల నిల్వ ఉంచిన గిన్నెలపైన మూతలు ఉంచాలని కమిషనర్ ఆదేశించారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి పుట్టినరోజును పురస్కరించుకుని పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు అరవింద్కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ లేఖలు పంపారు. మోస్ట్రా మండలం చింతకుంట గ్రామంలోని నలంద విద్యా నిలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా పాఠశాల కరెస్పాండెంట్ రేఖా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన, పూజా కార్యక్రమాలు చేసి ప్రారంభించారు. విద్యార్థులు గోపిక, శ్రీకృష్ణుల వేషధారణలతో నృత్యాలు చేసి అలరించారు. కృష్ణుని వేషధారణలో ఉన్న చిన్నారులు పోటాపోటీగా ఉట్టికొట్టి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ 48వ పుట్టినరోజు సందర్భంగా వేల్పూర్ మండల బీజేపీ నాయకులు ఎస్సీ హాస్టల్లో విద్యార్థులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎంపీ అరవింద్ 100 సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని, జిల్లా ప్రజలకు వారి సేవలు అందించాలని ఆ భగవంతుని కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ అసెంబ్లీ కన్వీనర్ మల్కనగారి మోహన్ రెడ్డి, మండల అధ్యక్షులు ఏలేటి రమేష్ రెడ్డి, మండల మాజీ ఎంపీపీ బద్దం రాజారెడ్డి, నోముల నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి పుట్టినరోజు సందర్భంగా నవిపేట్ మండల శాఖ బీజేపీ అధ్యక్షులు త్యాగ సరీన్ ఆధ్వర్యంలో నాలేశ్వర్ రాజరాజేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నవిపేట కేంద్రంలోని ఎస్సీ, బీసీ హాస్టల్లో విద్యార్థులకు మరియు నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ చేసి ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు, జ్యూస్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ ఎందరో పసిపిల్లలను తన స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఎన్నో ప్రాణాలను కాపాడిన సహృదయం కలిగిన నాయకుడు ధర్మపురి అరవింద్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వంశీమోహన్, మైసరాధ, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు పిల్లి శ్రీకాంత్, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ 3వ కల్లు డిపో నిర్వహణలో అన్ని అక్రమాలే. తప్పుడు అడ్రస్లతో ఆధార్ కార్డులో అసలైన గీతా కార్మికుల పొట్ట కొడుతున్న డిపో యాజమాన్యం అక్రమాలపై గీతా కార్మిక నేతల ఆగ్రహం. పౌర సమాజంలో వివాదాలు ఎక్కడ ఉంటాయో పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది. వివాదాలు మధ్యవర్తిత్వం ద్వారానే పరిష్కరించుకునే వీలుందని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ స్పష్టం. మహారాష్ట్ర నుండి జగిత్యాల మీదుగా గంజాయి సరఫరా. విశ్వసనీయ సమాచారంతో మెట్పల్లి ఆర్టీసీ బస్టాండ్ను జల్లెడ పట్టిన పోలీసులు.
ఇందూరు నగరంలో ఘనంగా ఎంపీ ధర్మపురి అరవింద్ జన్మదిన వేడుకలు. పసిపిల్లల గుండె ఆపరేషన్ల కోసం అరవింద్ చేసిన సేవలు అమోఘమని ప్రశంసలు. విద్యార్థుల్లో సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేందుకు ఇతిహాస కార్యక్రమాల నిర్వహణ. విద్యా సంస్థల్లో అలరించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.